మార్నింగ్ టైమ్ స్టోరీస్. మాడేరుపల్లి అనే అందమైన గ్రామంలో బసవయ్య గారి కుటుంబం అంటే ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం. బయటికి అంతా బాగున్నట్టు కనిపించినా ఆ ఇంటి గోడల మధ్య నిత్యం కురుక్షేత్రం జరుగుతూనే ఉంటుంది. సాయంత్రం వేళ చెరువు గట్టు దగ్గర ముచ్చట్లు. ఊరి చెరువు దగ్గర రావి చెట్టు కింద ఊరి జనం చేరి బసవయ్య గారి ఇల్లు గురించి మాట్లాడుకుంటున్నారు. చూసారా, బసవయ్య గారి ఇంటి కోడళ్ళు ఈరోజు కూడా నీళ్ల దగ్గర గొడవ పడ్డారు. ఆ ఇంటి ఆడపడుచు కీర్తి ఉందే, తనే అసలు అగ్గిపెట్టి అని ఒకరంటే, అవును ఆ మైనా సితార ఆరవల్లి ఎప్పుడు విడిపోతారా అని ఊరంతా ఎదురు చూస్తుంది అని ఇంకొకరు నవ్వుకున్నారు. ఇంట్లో శకుంతలమ్మ హాల్లో కూర్చొనుంది. పెద్ద కోడలు మైనా వంటగదిలో గిన్నెలు విసిరు కొడుతుంది. రెండో కోడలు సితార గదిలో అలుగుతుంది. మూడో కోడలు ఆరావళి తన భర్త సుందరంతో గొడవ పడుతుంది. అత్తయ్య గారు, నేనొక్కదాన్నే ఉండి అందరికీ పెట్టాలా? ఆ సితారకి తలనొప్పట, ఆరావళికి సీరియల్ అయిపోలేదట. ఈ ఇంట్లో నేను పని మనిషినా? సితార గదిలో నుంచి వస్తూ, అక్క నేనేం ఖాళీగా లేను, నా పిల్లల పనులు నేను చూసుకుంటున్నాను. పైగా నీకు పెద్ద కోడలు అని గర్వం ఎక్కువ. అవును వదినా, అమ్మ ఉన్నంతసేపు ఈ ఇంట్లో అందరూ సమానమే. నువ్వు పెద్దదానివని పెత్తనం చలాయిస్తే కుదరదు. మైనా కోపంతో, నువ్వాకు కీర్తి, పెళ్ళై అత్తారింటికి వెళ్లాల్సిన దానివి ఇంకా ఇక్కడే ఉండి మా మధ్య చిచ్చు పెడుతున్నావు. నీ భర్త సురేష్ కూడా ఇక్కడే తిని కూర్చుంటే మాకు భారం కాదా? అప్పుడే పని ముగించుకొని శ్రీను, రాజు, సుందర్, సురేష్ లోపలికి వచ్చారు. ఇంట్లో వాతావరణం చూసి వాళ్ళకు అర్థమైపోయింది. ఏంటి మైనా ఇది, రోజుకో గొడవ, ఊర్లో వాళ్ళు మనల్ని చూసి నవ్వుకుంటున్నారు. అవునన్నయ్యా, సితార కూడా రోజుకో పేచి పెడుతుంది, వేరే కాపురం వెళ్దామని వేధిస్తుంది. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఆరావళికి ఇక్కడ ప్రశాంతత లేదు. ఇంతలో ఇంటి పెద్ద బసవయ్య గంభీరంగా హాల్లోకొచ్చారు. అందరూ నిశ్శబ్దమయ్యారు. అందరూ వినండి, రేపటి నుంచి ఈ ఇంట్లో వంటలు వేరు, ఎవరి గదుల్లో వాళ్ళుండండి. అత్తయ్య నేను మాత్రం పాత పద్ధతిలోనే ఉంటాము. ఎవరికి ఎవరు సహాయం చేయక్కర్లేదు. కోడళ్ళందరూ లోపల సంతోషపడ్డారు. కానీ వారం తిరక్క ముందే అసలు సినిమా మొదలయ్యింది. మైనాకి ఒక్కదానికే వంట చేయడం భారమైంది. సితారకి కూరగాయలు తేవడం, ఇంటి పనులు చూసుకోవడం చేతకాక సతమతమైంది. ఆరావళికి ఒంటరితనం వేసింది. ఎవరితో ముచ్చట్లు చెప్పాలో అర్థం కాలేదు. కీర్తికి తన వదినల ప్రేమ లేకపోతే ఇల్లు వల్లకాడులా అనిపించింది. బసవయ్య గారు ఎవరికి వారే అని తీర్పు ఇచ్చాక ఇంట్లో యుద్ధం సద్దుమణిగింది అనుకుంటే పొరపాటే. అసలు పంతాలు అప్పుడే మొదలయ్యాయి. వంటింట్లో సరిహద్దులు వంటగదిని 4 భాగాలుగా విభజించారు. మధ్యలో గీతలు గీశారు. మైనా, సితార, ఆరావళి ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా వంట చేస్తున్నారు. సితార మైనానుద్దేశించి, కొందరు కావాలనే పోపెక్కువ వేసి ఇల్లంతా వాసన వచ్చేలా చేస్తున్నారు, ఊపిరి ఆడడం లేదు. పోపు వాసన పడని వాళ్ళు ఏసీ గదుల్లో వండుకోవాలి. ఇది ఉమ్మడి వంటిల్లు, ఇక్కడ ఘాటు ఇలాగే ఉంటుంది. మీ గొడవలతో నా పాయసం మాడిపోతుంది. ఆ కీర్తి ఎక్కడుంది? పొద్దున్నే నా ఉప్పు డబ్బా తీసి ఎక్కడ పెట్టిందో. కీర్తి ఎంట్రీ ఇస్తూ, నేను తీయలేదు వదినా, అయినా ఈ ఇంట్లో నాకు హక్కుంది. నా భర్త సురేష్ ఈ ఊరి ప్రెసిడెంట్ దగ్గర పని చేస్తున్నాడు. మీరు ఇలా గొడవ పడితే ఆయన పరువు పోతుంది. సాయంత్రం చెరువు గట్టు దగ్గర ఊరి పెద్దమ్మ రంగమ్మ 3 కోడళ్లను కలిసింది. ఏమ్మా మైనా, నీ నగలు సితార అమ్ముకోబోతుందంట కదా? ఇందాకే ఎవరో స్వర్ణకారుడితో మాట్లాడుతుంటే విన్నాను. మైనా కోపంతో, ఏంటి అంత ధైర్యమా దానికి? అటు పక్కన సితారతో, అమ్మా సితార, ఆరావళి మీ ఆయన రాజు గురించి తప్పుగా మాట్లాడుతుంది, రాజుకి వేరే సంబంధం ఉందంటుంది అని అబద్ధం చెప్పింది. దీనితో ఇంటికి రాగానే కోడళ్ల మధ్య పెద్ద యుద్ధమే మొదలయ్యింది. అందరూ హాల్లో ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. శ్రీను, రాజు, సుందర్ తమ భార్యల పక్షాన నిలబడి గొడవ పడుతున్నారు. అప్పుడు బసవయ్య గారు ఒక పెద్ద బాంబు పేల్చారు. ఆపండి ఇక ఈ గొడవలు, నేను భరించలేను. నాకున్న ఈ 10 ఎకరాల పొలం, ఈ ఇల్లు మొత్తం అమ్మేస్తున్నాను. వచ్చిన డబ్బుతో నేను శకుంతల కాశీకి వెళ్ళిపోతాం. మీరు ఎటుపోతారో మీ ఇష్టం.
ఈ మాట వినగానే అందరి నోళ్లు మూతపడ్డాయి. ఆస్తి అమ్ముతానంటే ఎవరికీ వాటా రాదు. మామగారు, మీరు ఆస్తి అమ్మేస్తే మా పరిస్థితి ఏంటి? నేను ఇక్కడే ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను. నువ్వెవడివి అడగడానికి? నువ్వు ఈ ఇంటి అల్లుడివి. నీ భార్యకి పెట్టాల్సిన నగలు పెట్టాను. ఇక నీకు ఇక్కడ సంబంధం లేదు, వెళ్ళు. అప్పుడే శకుంతలమ్మ లోపల నుంచి ఒక పాత డైరీ పట్టుకొని వచ్చింది. ఇది చూడండి, మీరు ఈరోజు తిట్టుకుంటున్న ఈ 10 ఎకరాలు మీ మామగారు ఊరిలో కూలి పనులు చేసి సంపాదించినవి కాదు. ఆయన మీ అందరి చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం తన తండ్రి ఇచ్చిన ఆస్తిని కూడా వదులుకున్నారు. మైనా, నువ్వు పెద్ద కోడలివి. నీ పెళ్లికి డబ్బులు లేకపోతే సితార నగలు తాకట్టు పెట్టి చేశాం. అది నీకు తెలుసా? సితార నీ కాపురం నిలబడడానికి ఆరావళి తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న డబ్బు ఇచ్చింది. అది నీకు గుర్తుందా? ఇక కీర్తి, నీ భర్తకి ఉద్యోగం రాకపోతే నీ అన్నయ్యలు ముగ్గురు కలిసి నెల నెల డబ్బులు పంపిస్తుంటేనే కదా మీరిక్కడ హాయిగా ఉంది. ఈ మాటలు వినగానే అందరి తలలు వంగిపోయాయి. ఒకరి త్యాగం వెనుక మరొకరి ఎదుగుదల ఉందని అందరికీ అర్థమైంది. క్షమించండి అత్తయ్య, గీతలు వంటింట్లో కాదు, మా మనసులో గీసుకున్నాం. వదిన రంగమ్మ చెప్పిన మాటలు విని నిన్ను తప్పుగా అనుకున్నాను. నేను కూడా ఆడపడుచుననే గర్వంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఇకపై మీ అందరికీ చెల్లిలాగా ఉంటాను. బసవయ్య నవ్వుతూ, ఆస్తి అమ్మేస్తానని నేను అన్నది అబద్ధం. మీలో మార్పు కోసమే ఈ నాటకం. మన ఇల్లు మాడేరుపల్లికి ఒక ఉదాహరణగా ఉండాలి, కానీ ఒక జోక్లా కాదు. మరుసటి రోజు సాయంత్రం చెరువుగట్టు మీద ముగ్గురు కోడళ్ళు ఆడపడుచు కలిసి ఒకే రకమైన చీరలు కట్టుకొని నవ్వుకుంటూ నడుస్తుంటే ఊరి జనమందరూ ముక్కున వేలేసుకున్నారు. అది మాడేరుపల్లి బసవయ్య గారి కుటుంబం అంటే. ఒక ఇంటి కథ. రామాపురం అనే పచ్చని గ్రామంలో రామయ్య, లక్ష్మమ్మ దంపతులు ఉండేవారు. వారిద్దరి కొడుకులు శివ, హరి. శివ భార్య మైనా, హరి భార్య సితార. ఆ ఇల్లు బయట నుంచి చూడడానికి రాజభవనంలా ఉన్నా లోపల మాత్రం ఎప్పుడూ మాటల యుద్ధాలు జరుగుతూ ఉండేవి. పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా మైనాకు కాని సితారకు కాని పిల్లలు కలగలేదు. ఇది వారిద్దరిని లోపల వేధిస్తున్నా బయటకు మాత్రం ఒకరిపై ఒకరు కోపంగా ఉండేవారు. ఒకరోజు వీధి చివర ఉన్న బావి వద్ద నీళ్లు తోడుతుంటే పక్కింటి రంగమ్మ కావాలని గిల్లింది. ఏంటమ్మా మైనా, ఇంకా ఏ విశేషం లేదా? మీ అత్తమ్మకు మనవడిని ఆడించే యోగం లేనట్టుంది. వయసు మళ్ళీపోతుంది, చూసుకో. మైనా ముఖం చిన్నబోయింది. వెనకనే ఉన్న సితారను చూసి రంగమ్మ మళ్ళీ అంది. సితార కూడా అంతే, ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నట్టున్నారు. ఆ మాటలకు మైనాకు కోపం వచ్చింది. కానీ ఆ కోపం రంగమ్మ మీద చూపించలేక సితార మీద చూపించింది. చూసావా సితారా, నీ వల్ల నాకు కూడా మాటలు పడాల్సి వస్తుంది. సరిగ్గా నోరు తెరిచి సమాధానం చెప్పలేవు. నేనేం చేశానక్కా? మనిద్దరి పరిస్థితి ఒకటే కదా, నన్నంటావేంటి? ఒక ఆదివారం ఇద్దరూ కలిసి సంతకు వెళ్లారు. అక్కడ కూరగాయల దగ్గర మళ్లీ గొడవ మొదలయ్యింది. వంకాయలు నేనేరుకుంటాను, నువ్వు ఆ పక్కనున్న బెండకాయలు చూడు. నువ్వెప్పుడూ నీకు నచ్చినవి వండుతావక్కా, నాకు కావాల్సినవి నేను తీసుకుంటాను. డబ్బులు ఇచ్చేది నా భర్త శివ కదా, నేను చెప్పిందే నడవాలి. సితార కోపంగా, మీ ఆయన ఒక్కడే సంపాదిస్తున్నాడా? నా భర్త హరి కూడా కష్టపడుతున్నాడు. మార్కెట్ మధ్యలో జనం చూస్తుండగానే ఇద్దరు గట్టిగా అరుచుకున్నారు. ఇంటికి వచ్చాక కూడా ఆ మంట చల్లారలేదు. భర్తలు ఇద్దరు ఇంటికి రాగానే యుద్ధం మొదలైంది. అబ్బా, పొలంలో కష్టపడొస్తే ఇక్కడ మీ గోలేంటి? పిల్లల్లేరని బాధపడాలా, లేక మీ గొడవలు వినాలా? అన్నయ్య, వీళ్లకు బుద్ధి రాదు. నాకైతే ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్లిపోవాలనుంది. అదే సమయంలో ఊరి నుంచి లక్ష్మమ్మ చెల్లెలు, ఆమె కోడలు పలకరించడానికొచ్చారు. చుట్టాల ముందు కూడా మైనా, సితార ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు. ఏంటే లక్ష్మి, నీ కోడళ్ళు ఇలా ఉన్నారు? ఒకరికొకరు నీళ్లు కూడా ఇచ్చుకోవడం లేదు. పైగా ఇద్దరికి ఇంకా సంతానం కూడా లేదు కదా. రేపు నీ ఆస్తిని ఎవరు అనుభవిస్తారు? ఇంటికి లక్ష్మి లాంటి పిల్లలు లేకపోతే ఇల్లు కలతగా ఉంటుంది. ఆ మాటలకు లక్ష్మమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రామయ్య తలదించుకున్నాడు. ఇది చూసిన శివ, హరి మనస్తాపానికి గురయ్యారు.
చుట్టాలు వెళ్ళిపోయాక ఇంట్లో నిశ్శబ్దం. ఆ రాత్రి లక్ష్మమ్మ గుండె నొప్పితో కుప్పకూలిపోయింది. హుటాహుటిన టౌన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్, ఆమె మనసులో ఏదో పెద్ద బాధే ఉంది. ఒత్తిడి తట్టుకోలేక హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఈ వయసులో ప్రశాంతత చాలా అవసరం. ఆ రాత్రి ఆసుపత్రి వరండాలో మైనా సితారా, లోపల ప్రాణాలతో పోరాడుతున్న అత్తమ్మ, బయట దిగాలుగా ఉన్న మామయ్య, విరక్తితో ఉన్న భర్తలు. సితారా, మనం ఏం చేస్తున్నాం? మన పంతాల కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి చేస్తున్నామా? సితార ఏడుస్తూ, అక్క, నాకు కూడా చాలా భయంగా ఉంది. అత్తమ్మకేమైనా అయితే మనం ఎవరి ముఖం చూడలేం. ఊర్లో వాళ్ళు పిల్లలు లేరనంటే మనం ఒకరికొకరు తోడుగా ఉండాల్సింది పోయి శత్రువుల్లా మారాం. మైనా, అవును సితారా, పిల్లలు కలగడం భగవంతుడి చేతుల్లో ఉంది. కానీ ఉన్న కుటుంబాన్ని ప్రేమగా చూసుకోవడం మన చేతుల్లోనే ఉంది కదా. నన్ను క్షమించు చెల్లెమ్మా. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకొని ఏడ్చారు. ఆ క్షణం వారి మధ్య ఉన్న ద్వేషం కరిగిపోయింది. లక్ష్మమ్మ కోలుకొని ఇంటికి వచ్చింది. ఇంటి వాతావరణం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఇంట్లో ఇప్పుడు తిట్లు లేవు, నవ్వులే ఉన్నాయి. మైన వంట చేస్తుంటే సితార సాయం చేస్తుంది. ఒకరికి తలనొప్పొస్తే ఇంకొకరు సేవ చేస్తున్నారు. ఒకరోజు రామయ్య దగ్గరకొచ్చిన మైనా, సితార ఇద్దరూ తల వంచి నిలబడ్డారు. మావయ్య, అత్తయ్య, ఎన్ని రోజులు మిమ్మల్ని చాలా బాధ పెట్టాం. మాకు పిల్లల్లేరనే లోటు మీకు తెలియకుండా మేమే మీ పిల్లల్లా మిమ్మల్ని చూసుకుంటాం. అవునత్తయ్య, ఇకపై ఈ ఇంట్లో గొడవలుండవు, కేవలం ప్రేమే ఉంటుంది. లక్ష్మమ్మ కళ్లల్లో ఆనందం చూసి శివ, హరి కూడా ఎంతో సంతోషించారు. మా భార్యలు ఇలా కలిసి ఉంటే మాకు ఏ లోటు లేదు. కొన్నాళ్లకే మైనా, సితారాల మధ్య ఉన్న ప్రేమను చూసి భగవంతుడు కరుణించాడో ఏమో, ఇద్దరూ ఒకే ఏడాది గర్భం దాల్చారు. ఆ ఇల్లు ఇప్పుడు నిజంగానే నందనవనం అయ్యింది. ఊర్లో వాళ్ళు కూడా తోడి కోడళ్ళు అంటే మైనా, సితారల్లా ఉండాలి అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. నీతి: కలహం ఉన్న చోట కరువు ఉంటుంది, కరుణ ఉన్న చోట సుఖశాంతులుంటాయి. తోటి కోడళ్ళు అంటే కేవలం ఒక ఇంటికి వచ్చిన వారే కాదు, ఒకే ప్రాణానికి రెండు ప్రాణాలుగా కలిసి ఉంటే ఆ ఇల్లు స్వర్గమవుతుంది.